కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగ కామాందులకే బలి అయిపోయావా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈ దేశంలో ఒక శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకుంటే ఎట్లాంటి శిక్షలు విధించాలన్నటువంటి విషయాలు రాసినటువంటి శాస్త్రం, ఒక స్త్రీ అమానవీయంగా అత్యంత క్రూరంగా అత్యాచారం చేయబడితే ఎట్లాంటి శిక్షలు విధించాలో రాయలేదు, చెప్పబడలేదు. ఏ శాస్త్రం కూడా ఘోషించలేదు. హర్ ఘర్ తిరంగా అని చెప్పి 78 వసంతాల స్వతంత్ర భారతాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవం చెప్పి జరుపుకోవాలని పిలుపునిచ్చినటువంటి భారత ప్రభుత్వం ఆ భరత మాతకి ఈరోజు ఎట్లాంటి రక్షణనిచ్చింది? ఇంత దారుణమైనటువంటి సంఘటనలు. ఆ రోజు మణిపూర్లో వందలాది మంది కలిసి ఒక ఆడబిడ్డను నగ్నంగా నడి వీధిలో ఊరేగిస్తే ఈరోజు 10 మంది కలిసి ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యంత అమానవీయంగా క్రూరంగా అత్యాచారం చేశారు. ఒక్క ఆడపిల్ల గర్భకుహరంలో 150 గ్రాముల వీర్యకణాలతో అత్యంత దారుణంగా క్రూరంగా ఆమె యొక్క శరీర భాగాలు మొత్తం రక్తంతో నిండిపోయాయి. దారుణమైనటువంటి గాయాలతో ఆమె శరీరం విలవిల్లాడిపోయి, తప్పు చేసిన వాడు ఉరి తీస్తే నన్ను ఉరి తీసుకోండి, నేను చేసిన దాంట్లో తప్పేం లేదన్నట్టుగా మాట్లాడాడు. ఎక్కడి సమాజంలో ఉంటున్నాం? రాను రాను రాజుగుర్రం గాడిదైపోయినట్టు భారతదేశస్తుల యొక్క ఆలోచన విధానం కుక్కల కంటే హీనంగా మారిపోతాం. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. ఇంతటి ఆధునిక యుగంలో భారతదేశంలో స్త్రీకి రక్షణ లేదు. అట్లాంటి సమాజంలో మనం బ్రతుకుతాం. మోస్ట్ అన్సేఫ్ కంట్రీ ఫర్ ఉమెన్ అని ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని చూసి వెక్కిరిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎవడైనా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి బూతులతో అమ్మాయిల మీద నీతి సూక్తులు చెప్తే అవి విని నవ్వేటటువంటి సమాజం మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పనంటే ఛీ ఛీ అని చెప్పి చీదరించుకునేటటువంటి పేరెంట్స్. సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకత గురించి తెలియకుండా, దాని గురించి అవగాహన లేకుండా, ఇది కేవలం 4 గోడల మధ్య జరిగేటటువంటి వ్యవహారాన్ని సాంకేతికంగా చూపించాలన్నటువంటి ప్రయత్నం చేసేవారిని అడ్డుకుంటూ మధ్యయుగాల నాటికి రాతి యుగాల నాటికి నేటి సమాజాన్ని నడిపిస్తోంది పేరెంటల్ వ్యవస్థ. ఇట్లాంటి దారుణమైనటువంటి సమాజం మధ్య ఆభిజాత్య ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య మనం గడుపుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు దేశద్రోహులు అవుతారు. ఇక్కడ ఆడపిల్లకి రక్షణ కావాలని అడిగితే ఫెమినిజం అని చెప్పి ఒక ముద్ర మన మీద వేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం, భారత సమాజం ఈరోజు ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అని ప్రగల్భాలు, సూక్తులు, శ్లోకాలు చెప్పేటటువంటి నాయకులు ఆడపిల్లను కేవలం వంటింటి కుందేలుగా, పతివ్రత, పతికి మాత్రమే ఒబిడియంట్గా ఉండాలి, పతికి మాత్రమే సేవలు చేయాలి, అట్లాంటి వ్యక్తులు మాత్రమే పూజింపబడతారని చెప్పేటటువంటి గొప్ప సమాజంలో మనం ఈరోజు ఉన్నాం. నిర్భయ ఘటనే దేశాన్ని కుదిపేసి అల్లకల్లోలం సృష్టించిందని చెప్పి అనుకుంటే ఈరోజు అంతకన్నా దారుణమైనటువంటి సంఘటన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇంత కఠిన చట్టాలు తెచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి అంటే అది కేవలం అవిద్య వల్లనే. ఇది ఒక మానసిక రోగం. ఈ రోగాన్ని రూపుమాపాలంటే వేర్ల నుంచి, మూలాల నుంచి వాళ్ళ లోపల మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చిన్న పిల్లలకి అది ఎక్స్ప్లెయిన్ చేయడం మోటుగా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయమంటలేడు. ఎవడు కూడా పోర్ను చూపించి పిల్లల్ని చెడగొట్టమని చెప్పని అంటలేడు. ఏ విధంగా పునరుత్పత్తి జరుగుతుంది, ఏ విధంగా ఒక మనిషి ఇంకొక మనిషికి జన్మనివ్వగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని సాంకేతికంగా చెప్పే విషయమే సెక్స్ ఎడ్యుకేషన్. దాని గురించి మాట్లాడితే ఈరోజు అది తప్పు. ఈరోజు విద్యా వ్యవస్థకు స్వామీజీలు సూచనలు చేస్తారు. ఒక రేప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి ఎన్నో అత్యాచారాలు చేశాడన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి డేరా బాబా లాంటి వ్యక్తి పెరోల్ మీద 235 రోజులు ఈనాటికి వాడు రోడ్డు మీద తిరుగుతాడు. ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు, హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఏండ్లకేండ్లు జైలులో మగ్గిపోతారు. అట్లాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నువ్వు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి కాలేజీలో ఇట్లాంటి దారుణమైనటువంటి సంఘటన ఏ విధంగా జరిగిందని వాడిని ప్రశ్నిస్తే ఆ ప్రిన్సిపల్ చెప్పినటువంటి సమాధానం, ఆ టైంలో అక్కడ ఉండడమే ఆమె చేసినటువంటి తప్పు అని చెప్పి వాడు చెప్తాడు. నువ్వు ఆ టైంలో ఉంటే ఎట్లయినా చేస్తారన్నటువంటి ధీమానా, నమ్మకమా, చేస్తారన్నటువంటి ఆలోచననా, లేకపోతే నువ్వే చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా? ఒక ప్రిన్సిపల్వి కదా, చదువుకున్నటువంటి వ్యక్తివి కదా. అన్ని కేసుల్లాగే ఈ కేసులో కూడా దర్యాప్తును వేగవంతం చేయమంటే దర్యాప్తులో జాప్యం చేయడం, సాక్ష్యాధారాలను డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేయడం, ఇది కామనే, ఇది మామూలే. ఇట్లాంటి ఇంకా జరుగుతాయన్నటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ,
ఈరోజు అధికార వ్యవస్థ, ఈరోజు ప్రభుత్వ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఇట్లాంటి దేశంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి విద్యా వ్యవస్థ మారాలి, మనుషుల యొక్క ఆలోచన విధానం మారాలి, ముఖ్యంగా పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం మారాలి. ఈ దేశానికి ద్రోహులు మీరే, ఈ దేశాన్ని ఇంత దారుణమైనటువంటి స్థితికి దిగజార్చేది మీరే, ఈ దేశంలో ఇంతటి దారుణమైనటువంటి సంఘటనలు జరగడానికి కారణం మీరే. మిమ్మల్ని జైల్లో వేయాలి, మీ ఆలోచన విధానాన్ని చంపేయాలి. మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో బ్రతకడానికి అనర్హులు. మీలాంటి వాళ్ళు ఏ అండమానుకో లేకపోతే వాడెవడో కైలాస దేశం అని చెప్పి సృష్టించుకున్నాడు అక్కడికో వెళ్ళిపోతే చాలా మంచిది. మీలాంటి వాళ్ళ వల్లే, మీలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తుల వల్లే, ఇట్లాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులను గుడ్డిగా నమ్మి ఈ దేశంలో అత్యంత అశాస్త్రీయతను పెంపొందించేటటువంటి స్వామీజీల, బాబాల, ఇమాముల, చర్చి ఫాదర్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్న 45 నుంచి 50 సంవత్సరాల అజ్ఞానాంధకారుల యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన విధాన ఫలితమే ఈరోజు ఇట్లాంటి సంఘటనలు భారత సమాజం చూస్తూ ఉంది. సహజ మరణం మీకు తొందరగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.